ఆయన దగ్గర తంత్ర విద్య ఉంది, మంత్ర విద్య ఉంది, రాజకీయ విద్య ఉంది, అన్ని విద్యలు ఉన్నాయి ఆయనకు. అవును. తెలుసా? ఆయన బ్యాట్ ఇచ్చినావు అనుకో క్రికెటర్ అవుతాడు, గుర్రం ఎక్కిండు అనుకో పోలో స్టార్ అవుతాడు. అర్థమైందా? మీరు ఏం లేక నువ్వు కట్టించినావు అనుకో దాంతో గిల్లిదాడు కూడా ఆడతాడు ఆయన. నీకు అర్థమైందా? ఏం లేకుండా నువ్వు నార్మల్ ఏదైనా డక్కనిచ్చినావు అనుకో దాంతో గోటీలు కూడా ఆడేస్తాడు. ఆయన వర్సటైల్ ఆయన గోటీల విషయంలోనన్నా కాంగ్రెస్లోకి వచ్చిన పీసెస్ కాలేపటికి సార్ మీరు మంచిగా గురి కరెక్ట్ కొడుతుండే. చిన్నప్పుడు మా కొండారెడ్డిపల్లి గోటీలు ఆడుతుండే. మరి మేము గోటీలు నేను కొడితే ట్యాంపర్ కొట్టారు ఒకటి. ఒక్క నిమిషం, నువ్వు క్రీడా రంగానికి బాగా హెల్ప్ చేస్తావు అని ఒలింపిక్సే తెలంగాణ ఒలింపిక్ అన్న. ఆ ఒలింపిక్స్లో మన గోటీల ఒకటి ఆట ఉంటుంది సద్దా. ఇది మనం ప్రపంచానికి చూపిద్దాం. మీరు ఏమంతా గోటీల ఆట సద్దా ఇట్లా పెట్టి ఇట్లా కొడతా, కంటాప్ షాయి అంటారు చూడు, కంటాప్ షాయి అంటారు తెలుసా నీకు? కంటాప్ షాయి రా మామయ్య పెట్టి పట్టుకొని కొట్టి పడేస్తాను, పుచ్చెగిరిపోవాలా. మన దగ్గర ఉన్న అంటలంట అంటలని ఇట్లా వేసి పట్టుకొని కొడితే పుచ్చలు వేసిపోవాలి రేవంతన. మన దార్కార్తనం ఏంది, మనం సద్దల ఒక్కొక్కని బద్దలు ఎట్లా ఒలగొడతామని అనేది ఆటలా మనం ఇది ఒలింపిక్స్లో ఉండాలన్న. మెడల్ పెట్టకనా అలా 3 మెడల్ పెడదాం. అలా 3 మెడల్ పెడదాం. రాహుల్ మెడల్, సోనియా మెడల్, రేవంత్ మెడల్. సోనియా మెడల్ వచ్చిందంటే గోల్డ్ మెడల్ లెక్క, రాహుల్ మెడల్ వచ్చిందని అంటే బ్రాంజ్ మన సిల్వర్ మెడల్ లెక్క. మన బ్రాంజ్ మెడల్ రేవంత్ అన్న మీకు సద్దా.